వస్తుంది. ఎస్ స్వామి గారు, సో విన్నారు జితేందర్ గారి పాయింట్స్, మీరు స్పష్టంగా వినడం జరిగింది. సో ఒకటి ఏంటి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మీ హయాంలోనే స్టార్ట్ అయింది, కానీ అటు 90% పనులు పూర్తయ్యాయి, సగం పాలన వచ్చాక ఇప్పుడు గుర్తొచ్చిందని మాట్లాడడం కన్నా అసలు మీ పాలనలో ఎందుకు ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ కాలేదు? మా పాలనలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఈ ప్రాజెక్టును జూరాల నుంచి వెళ్ళి అక్కడ నీటి లభ్యత తక్కువగా ఉంది. 9.66 టీఎంసీ మాత్రమే అవైలబుల్ ఉంది. ఇక్కడ శ్రీశైలం చేస్తే 215 టీఎంసీల దాకా ఇక్కడ ఫ్లడ్ తో కలిసి ఇక్కడ అవైలబిలిటీ ఉంది. ఇక్కడ తీసుకోగలిగితే నీళ్లు ఎక్కువ తీసుకోగలుగుతాం, రోజుకు 2 టీఎంసీలు తీయగలుగుతాం అని చెప్పేసి ఈ ప్రాజెక్టు రూపకల్పన చేయడం జరిగింది. వారు ఆ రోజు చేసినటువంటి ఈ 1956 నుంచి వెళ్ళి ఈ 2014 దాకా వీళ్ళు చేయగలిగింది, వీరు చేసింది కాంగ్రెస్ గవర్నమెంట్ మొత్తం 6.64 లక్షల ఎకరాలకు మాత్రమే నీళ్లు ఇవ్వగలిగింది. దాదాపుగా ఇప్పుడు మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత 5,12,736 ఎకరాలకు అంటే 48.71 లాక్స్ ఎకరాలకు మేము నీళ్లు ఇవ్వగలిగినాం. అంటే ప్రాజెక్టును అంతా కూడా మేము రూపకల్పన చేసి అన్ని ప్రాజెక్టు 95% కంప్లీట్ చేసి రిజర్వాయర్లన్నీ మేము ఏర్పాటు చేసి ఈ యొక్క కాలువలన్నీ మేము మోటార్లు కూడా బిగించేసి ఇవన్నీ తవ్వడం జరిగింది. ఓన్లీ కొన్ని పనులు మాత్రమే అక్కడ పెండింగ్ ఉండడం జరిగింది. ఏదైతే ఆ నార్లాపూర్ రిజర్వాయర్ పైన కంప్లీట్ అయింది ప్రాజెక్టు, ఆ యొక్క ప్యాకేజ్ ఏదైతే ఉందో 3 ప్యాకేజ్ కింద కూడా కంప్లీట్ అయింది. మధ్యన అక్కడ బండ రావడం జరిగింది, 1,83,000 క్యూబిక్ మీటర్ల బండ రావడం జరిగింది. దాంట్లో మేము ఆల్రెడీ 1,50,000 బీఆర్ఎస్ ప్రభుత్వం తీసాం. కేవలం 30 లక్షల క్యూబిక్ మీటర్ల బండ పెండింగ్ లో ఉండే, దాన్ని తీయాల్సి ఉండే, కానీ 2.5 సంవత్సరాలు అయినా కూడా కనీసం అక్కడ పట్టించుకోలే. ఇవాళ చూస్తే ఈ ఉమ్మడి రాష్ట్రంలో మనకు వారు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ చేసినటువంటిది కావచ్చు, అంతకుముందుకు 56 ముందు ఉన్నటువంటిది కావచ్చు, ఈ రెండు కలిస్తే కూడా 42 లక్షల ఎకరాలకు మాత్రమే నీళ్లు ఇవ్వగలిగినటువంటి ప్రాజెక్టు ఆ జిల్లా ఆ ప్రాంతంలో ఉంటుండే. కానీ ఈ రోజు మేము వచ్చిన తర్వాత మేము వచ్చిన ఈ 9.5 సంవత్సరాలనే కొత్తగా మేము అందుబాటులోకి తీసుకొచ్చింది బీఆర్ఎస్ పార్టీ 48.71 లక్షల ఎకరాలకు మేము, అంటే దాదాపుగా 5,12,736 ఎకరాలను కొత్తగా మేము ఆయకట్లకు తీసుకురావడం జరిగింది. ఇలా పంట చూస్తే కూడా వరి పంట, ఇలా వరి ధాన్యం ఇలా ఉత్పత్తి చూసుకుంటే 44 లక్షల టన్నుల ఉన్నటువంటి ఈ వరి పన్నెను ఇలా 1.5 crore లక్షల టన్నుల దాకా మేము తీసుకురాబడినాం, కోట్ల టన్నుల దాకా మేము ఇలా ప్రొడక్షన్ చేస్తా ఉన్నాం, అంటే తెలంగాణకు అందించినాం. ఇలా కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత వీరు కట్టిన ప్రాజెక్ట్ ఏదన్నా ఒక ప్రాజెక్టు వీరు ముఖ్యమంత్రి 2.5 సంవత్సరాల తర్వాత కనీసంగా పెండింగ్ ప్రాజెక్టును కూడా కంప్లీట్ చేయలేకపోయాడు. ఇంకా పాలమూరును నేను అభివృద్ధి చేస్తా, నేను ఇది చేస్తా అని చెప్పేసి ఈ రోజు ఆయన సొంతంగా ప్యాకేజ్ కోసం తన సొంత బామ్మార్ది కోసం ఒక ప్రాజెక్టును రూపొందించుకోవడం జరిగింది. ఆ ప్రాజెక్టు ఇలా కొడంగల్లో లిఫ్ట్ ఇరిగేషన్, నారాయణపేట కొలంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని 4,500 కోట్ల బడ్జెట్ పెట్టి ఆయన కేవలం 1,00,000 ఎకరాలకు నీళ్ళు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. కానీ అదే పైసలు ఇక్కడ ఖర్చు పెట్టిండి ఈ బండ ఒక నెలలు గట్టిగా తీస్తే 1 నెల 2 నెలలు అయిపోతుంది. ఆ బండ తీసి ఉంటే దాదాపుగా ఏదైతే మక్తల్ కావచ్చు, అది నారాయణపేట కావచ్చు, కొడంగల్కు 1,50,000 ఎకరాలకు, మక్తల్కు నారాయణపేట 1,00,000 ఎకరాలకు 2.5 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తుండేది. కానీ ఇలా మక్తల్కు 25,000, నారాయణపేటకు 25,000, కొడంగల్కి 50,000 ఎకరాల కోసం ఈ ప్రాజెక్టును 4,500 కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నాడు. అంటే ఇలా ఈ ముఖ్యమంత్రికి పాలమూరు మీద శ్రద్ధ లేదా, కావాల్సి ఆయన నెగ్లెక్ట్ చేస్తా ఉన్నది మనకు కనపడుతుంది. ఎందుకంటే పండిన పంట కొద్దిగా కొంటలేరు, ఇంకా మళ్ళీ ఈ నీళ్ళు ఇస్తే ఈ పంట పండిస్తే ఎక్కడ అమ్మాలా, ఎందుకో కొనాల్సి వస్తుంది, నా మీద ఒత్తిడి పెరుగుతా అని చెప్పి చేయలేదా? అదే ఇట్లా కుట్ర కనపడతా ఉందంటే వీరు కావాల్సే చేయలేదు. ఇలా కాంగ్రెస్ పార్టీ ఆ రోజు రాష్ట్ర రీఆర్గనైజేషన్ ఏదైతే యాక్ట్ లో పెట్టేటప్పుడే మన ప్రాజెక్టులు ఈ పాలమూరు ఏదైతే ఇది అప్పటికే ఉండే జూరాల దగ్గర డిజైన్ చేసి ఉండే, కానీ ఇది 11th షెడ్యూల్లో పెట్టాల్సి ఉండే, కానీ పెట్టలేదు. ఓన్లీ నెట్టెంపాడు, కలవకుర్తి మాత్రమే పెట్టడం జరిగింది. ఈ ప్రాజెక్టులు వాంటెడ్లు పెట్టలే, అక్కడ మాత్రం ఆంధ్ర ప్రాజెక్టులు అన్ని పెట్టి తెలంగాణ ప్రాజెక్టులు కావాల్సి పెట్టక ఓన్లీ 2 మాత్రమే పెట్టడం జరిగింది. పెట్టడం వల్ల నీటి కేటాయింపు లేక కేటీ2 దగ్గర పెండింగ్ ఉండడం వల్ల ఈరోజు ఈ యొక్క మనం ప్రాజెక్టులు ఇలా కంప్లీట్ చేసుకోనికి వివిధ అనుమతులు పొందడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. ఈ రోజు ఆ కాంగ్రెస్ పార్టీ ఆ రోజే 11th షెడ్యూల్లో పెట్టి ఉంటే ఈ ప్రాజెక్టులు మనకి ఇంత లేటుగా అయ్యేది కాదు. మీరు అన్నట్టుగా 23 దాకా వచ్చేది కాదు. కాంగ్రెస్ పార్టీ ఇన్ని రకాల కేసులు వేసి ఈ రకంగా కడితే కేసీఆర్కి ఏ రకంగా పేరు వస్తుందని చెప్పేసి ఎన్విరాన్మెంటల్ పేరు మీద, తర్వాత భూసేకరణ పేరు మీద రకరకాల కేసులు వేసి
2019 దాకా దీన్ని కాలయాపన చేస్తట్టుగా వివిధ రకాల కేసులు వేసి సో pending అంటే లో పెట్టడం మీ జరిగింది. టైంలో ప్రాజెక్ట్ కంప్లీట్ కాకపోవడానికి కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ చేసినటువంటి కేసులే వారు ఏపించినటువంటి కేసుల వల్లనే డిలే అయింది తప్ప లేకపోతే మేమే కంప్లీట్ చేసే వాళ్ళము. ఓకే అండి. మీరు వచ్చిన తర్వాత ఈ కొంత మాత్రం కంప్లీట్ చేయాల్సిన కూడా చేయకుండా ఈ రోజు మేము మొన్న మా మంత్రులంతా మా ఎమ్మెల్యేలంతా మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులందరూ కూడా అక్కడ సందర్శించేసి మేము పాదయాత్ర చేస్తాం. కృష్ణానది పరివాహక ప్రాంతం మొత్తం అన్ని ప్రాజెక్టులు అయితే పాదయాత్ర చేస్తామంటే ఈ ఒత్తిడికి వల్ల ప్రాజెక్ట్ ఆగిపోయింది అంటున్నారు కదా. ఇప్పుడు ఆ కేసులు ఉంటే మరి కాంగ్రెస్ లేదు మేము వచ్చినాక క్లియర్ చేసి మేము వచ్చి క్లియర్ చేసిన తర్వాత ఇంత 95% కంప్లీట్ చేసి ఓన్లీ 5% మాత్రమే మిగిలి ఉంది. మేము అన్ని కేసులు అన్ని క్లియర్ చేసుకుని సుప్రీం కోర్టు దాకా సుప్రీం కోర్టు దాకా ట్రిబ్యునల్ కేసులు అన్ని కూడా క్లియర్ చేసి అక్కడ దాకా పోవడం జరిగింది. అవన్నీ మేము క్లియర్ చేసినాం. మేము మొన్న ఈ ప్రాజెక్టుల అందరికీ కూడా పాదయాత్ర చేస్తామని చెప్పేసి మా మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు ప్రస్తుత ఎమ్మెల్యేలు అందరూ కలిసి అక్కడ మేము పోయి ప్రెస్ మీట్ పెట్టి మేము త్వరలో పాదయాత్ర చేయబోతున్నాం అని చెప్తే ఆ ఒత్తిడికి తలగ్గినటువంటి ఈ ముఖ్యమంత్రి ఈ రోజు అడావుడిగా వీళ్ళు పోతా ఉన్నారు నేను ముందు పోయి సమీక్ష చేయాలని చెప్పేసి సమీక్ష ఒక్క రూపాయి కూడా కేటాయించకుండా ఒక్క రూపాయి కూడా పనులు చేపట్టకుండా ఒక తట్టెడు మట్టి తీయకుండా ఈ రోజు ఇందాక తీసుకొస్తా ఉన్నాడు. ఓకే అండి ప్రసాద్ గారు గుడ్ మార్నింగ్. ప్రసాద్ గారు ఏంటి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో కేంద్ర ప్రభుత్వ పాత్ర ఏంటి? పాలమూరు రంగారెడ్డి విషయంలో కేంద్ర ప్రభుత్వ పాత్ర ఇలా పెద్దగా ఏముంటుంది. ఇక్కడ ఒకటి ఏంటంటే అసలు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మూలపడడానికి పాలమూరు పూర్తిగా ఎగిపోవడానికి పాలమూరు కృష్ణా జిల్లాకు వివాదాస్పదం కావడానికి ప్రధానమైనటువంటి కారణం కేసీఆర్ గారి చర్యలు. కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సమితి భారత రాష్ట్ర సమితిగా మార్చుకుంటా నేను దేశవ్యాప్త నాయకుడిని అయితా అందులో నాకు ఆంధ్ర అవసరం ఉన్నది అనేటువంటి ఒక భావన మొదట్లోనే ఆయన కావడంతో ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఆయన బేసిన్లు లేవు బేసిగాలు లేవు ఏ బేసిన్ నీళ్లు ఎక్కడైనా వాడుకోవచ్చు అని చెప్పి ఒక బోల్డ్ స్టేట్మెంట్ ఒకటి కేసీఆర్ గారు ఇచ్చింది మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. ఇచ్చిన తర్వాత కృష్ణా జిల్లాల మీద పూర్తి హక్కులు ఆంధ్ర ప్రాంతానికి ఇచ్చేటువంటి ఒక ప్రయత్నం చేసిండ్రు. గోదావరి జిల్లాలను మనం వాడుకుంటాం కృష్ణా జిల్లాలను మీరు వాడుకోండి అని చెప్పి నదుల పంపకాల్ని ఆయన చేసింది. అది చట్టపరమైనటువంటి అంశం కాదు. తర్వాత రెండో అంశం ఏంటంటే రాయలసీమను రతనాల సీమ చేస్తా రాయలసీమను సత్యశ్యామలం చేస్తా అని చెప్పి ప్రకటన చేసింది కేసీఆర్ మన ఆంధ్ర ప్రాంత నాయకుడు కాదు మన స్వయంగా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. రాయలసీమకు నీళ్లు ఇచ్చి రాయలసీమను సత్యశ్యామలం చేస్తా అని చెప్పి ప్రకటించినటువంటి కేసీఆర్ గారు పోతిరెడ్డిపాడు దగ్గర వైఎస్ జగన్ పెద్ద పెద్ద పొక్కలు పెట్టి అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు పెట్టినటువంటి చిన్న పొక్కలు పెద్దగా చేసి పెద్ద పెద్ద పొక్కలు పెట్టి మొత్తం పోతిరెడ్డిపాడు నుంచి నీళ్ళని తీసుకుపోతా ఉంటే కూడా నోరు మెదపలేదు కేసీఆర్ గారు. అంటే ఆయన ఏంటంటే నీళ్లు పోయినా సరే ఈ కృష్ణా నీళ్లు మొత్తము ఆంధ్రప్రదేశ్ పోయినా సరే నేను మాత్రం జగన్ తోని సఖ్యంగా ఉండాలి ఆంధ్రప్రదేశ్ తో సఖ్యంగా ఉండాలని చెప్పి మన ప్రగతి భవన్ కు పిలిచి అప్పుడు పిలిచి ఇద్దరిని అలైబలై చేసుకొని జగన్ తోని ఒక సామరస్య అంటే స్నేహపూర్వక వాతావరణాన్ని కొనసాగించే ప్రయత్నం చేసిన విషయం మనందరికీ తెలుసు. మరి ఎందుకంటే కేసీఆర్ అట్లా అంటే పాలమూరు ప్రాజెక్టుల పైన శీతకన్నేసి పాలమూరు ప్రాజెక్టులను పట్టించుకోకుండా ఆయన కన్నంతా కాళేశ్వరం మీదనే వేసిండు. రాష్ట్రంలో ఉండబోయేటువంటి ఖజానాన్ని మొత్తం కాళేశ్వరం పైన పెట్టి కాళేశ్వరాన్ని కట్టి కాళేశ్వరం తద్వారా వచ్చేటువంటి కమిషన్లా లేకపోతే ఇతరత్ర లాభాలా ఏంటి చూసుకున్నాడో ఆయనకే తెలుసు ఆ పార్టీకే తెలుసు. మొత్తం కాళేశ్వరం మీద పెట్టడం వల్ల పాలమూరు ప్రాజెక్టులన్నీ కూడా పూర్తిగా వెనకబడిపోయినాయి. 10 సంవత్సరాలు తట్టని మట్టెత్తకుండా పాలమూరు ప్రాజెక్టులను పట్టించుకోకుండా కనీసం